మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కొత్త మైనింగ్ లీజుల కోసం ఏ పర్వత శ్రేణిని పూర్తిగా నిషేధించింది? ఆరావళి శ్రేణిని. ఆరావళి శ్రేణి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కొత్త మైనింగ్ లీజులపై పూర్తి నిషేధం విధించింది. ప్రపంచంలోని పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి కొండలను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు బలమైన వైఖరిని తీసుకుంది. ఆరావళి ప్రాంతం అంతటా, ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్ మరియు ఢిల్లీ ఎన్సీలలో అక్రమ మైనింగు, నిర్మాణం మరియు పర్యావరణ నష్టాన్ని తగ్గించడానికి ఈ చర్య తీసుకుంది. భారతదేశం కింబర్లీ ప్రాసెస్కు అధ్యక్షత వహించిన తేదీ ఏది? జనవరి 1, 2026 నుంచి. భారతదేశం డిసెంబర్ 25 నుంచి కింబర్లీ ప్రాసెస్కు వైస్ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించింది. అదేవిధంగా 2026 జనవరి 1 నుంచి గ్లోబల్ ఇనిషియేటివ్కు చైర్పర్సన్గా బాధ్యతలను స్వీకరించింది. ఈ కింబర్లీ ప్రాసెస్ అనేది ప్రభుత్వాలు, ప్రపంచ వజ్రాల పరిశ్రమ మరియు పౌర సమాజ సంస్థలు పాల్గొన్న త్రైపాక్షిక అంతర్జాతీయ ఇనిషియేటివ్. ముడి వజ్రాల రంగాన్ని నియంత్రించే అత్యంత సమగ్రమైన అంతర్జాతీయ యంత్రాంగంగా ఈ చొరవ ఉద్భవించింది. ఇటీవల మరణించిన ఖలీదా జియా ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా 80 ఏళ్ల వయసులో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. ఆమె బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ చైర్పర్సన్. సైనిక పాలన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె అనేక దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయించారు. వెన్నుముక కండరాల క్షీణతకు వన్ టైం జీన్ థెరపీ అయిన ఇట్విస్మాను నిర్వహించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షేక్ ఖలీఫా మెడికల్ సిటీ ఇట్విస్మా జన్యు చికిత్సను నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఆసుపత్రిగా అవతరించింది. ఈ విట్విస్మా అనేది వెన్నుముక కండరాల క్షీణత కోసం జన్యు చికిత్స. ఇది పెద్దలతో సహా 2 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న రోగులకు ఆమోదించబడింది. వెన్నుముక కండరాల క్షీణత అనేది కండరాల బలహీనత మరియు ప్రాణాంతక సమస్యలను కలిగించే అరుదైన ప్రగతిశీల నాడీ కండరాల రుగ్మత. ఇటీవల వార్తల్లో కనిపించిన లెజియోనైర్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. సిడ్నీలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో లెజియోనైర్స్ వ్యాధి వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య హెచ్చరిక జారీ చేయబడింది. ఈ లెజియోనైర్స్ వ్యాధి అనేది లెజియోనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, అనగా న్యూమోనియా. 1976లో యునైటెడ్ స్టేట్స్లో జరిగిన అమెరికన్ లెజియన్ కన్వెన్షన్లో జరిగిన వ్యాప్తి తర్వాత ఈ వ్యాధికి ఆ పేరు పెట్టారు. లెజియోనెల్లా సహజంగా సరస్సులు, నదులు మరియు నేల వంటి మంచినీటి వనరుల్లో సంభవిస్తుంది. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించదు మరియు అంటువ్యాధి కాదు. బాంబు నిర్వీర్య వ్యవస్థల కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక ప్రమాణం IS 19445 2025 అని ఏ సంస్థ పేరు పెట్టారు? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బిస్. డిసెంబర్ 2025లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బిస్ బాంబు నిర్వీర్య వ్యవస్థల కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక ప్రమాణాన్ని ప్రకటించింది. ఈ ప్రమాణానికి IS 19445 2025 అని పేరు పెట్టారు.
ఇది భారతదేశ అంతర్గత భద్రతా సంసిద్ధత మరియు భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అభ్యర్థన మేరకు దీనిని అభివృద్ధి చేశారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ తదుపరి అధిపతిగా ఎవరు నియమించబడ్డారు? బర్హాం సలీహ్. డిసెంబర్ 18, 2025న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఇరాక్ మాజీ అధ్యక్షుడైన బర్హాం అహ్మద్ సలీహ్ను తదుపరి యుఎన్ శరణార్థుల హై కమిషనర్గా అధికారికంగా ఆమోదించబడ్డారు. సలీహ్ జనవరి 1, 2026 నుంచి ప్రారంభమై డిసెంబర్ 31, 2030తో ముగిసే వరకు 5 సంవత్సరాల పదవీకాలం కొనసాగుతారు. 2016 నుంచి 2025 చివరి వరకు హై కమిషనర్గా పనిచేసిన ఇటలీకి చెందిన ఫిలిప్పో గ్రాండి స్థానంలో ఆయన బాధ్యతలను చేపట్టారు. $4.18 ట్రిలియన్ జీడిపితో జపాన్ను అధిగమించి ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం ఏది? భారతదేశం. బలమైన దేశీ వినియోగం, బలమైన సంస్కరణలు మరియు వేగవంతమైన వృద్ధి కారణంగా భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం 2025-26 త్రైమాసికంలో 8.2% జీడిపి వృద్ధిని నమోదు చేసింది మరియు ఇప్పుడు 2030 నాటికి జర్మనీని అధిగమిస్తుందని అంచనా వేయబడింది. ఇందులో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ, భారతదేశం 4వ స్థానంలో నిలిచాయి. భారతదేశం బీమా రంగంలో ఎంత శాతం ఎఫ్డిఐని అనుమతించింది? 100%. బీమా రంగంలో 100% ఎఫ్డిఐని అనుమతించడం, పాలనా పరిమితులను సడలించడం, కనీసం ఒక ఉన్నత నాయకత్వ పదవిని అనగా సిఇఓ, ఎండి లేదా చైర్పర్సన్ భారతీయ నివాసి కలిగి ఉండేలా చూసుకోవడం వంటి తుది నియమాలను భారతదేశం నోటిఫై చేసింది. సబ్కా బీమా దార్శనికత కింద ప్రపంచ మూలధనాన్ని ఆకర్షించడం, పోటీని పెంచడం, సాల్వెన్సీని మెరుగుపరచడం మరియు బీమా వ్యాప్తిని విస్తరించడం ఈ చర్య యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన రోహ్తాస్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. రోహ్తాస్గఢ్ కోట రోహ్తాస్ కోట అని కూడా పిలుస్తారు. ఇది బీహార్లోని సోన్ నది ఒడ్డున ఉంది. ఇది భారతదేశం మరియు ప్రపంచంలోని అతిపెద్ద కోటల్లో ఒకటి. ఇది దాదాపు 26 మైళ్ళ విస్తరించి ఉంది. ఈ కోట 1500 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై భారీ రక్షణ గోడలతో ఉంటుంది. ఈ సముదాయంలో ఇండో ఆఫ్ఘనిస్తాన్ వాస్తుశిల్పాన్ని సూచించే ద్వారాలు, రాజభవనాలు, దేవాలయాలు మరియు జలాశయాలు ఉన్నాయి. దీనిని సౌర రాజవంశానికి చెందిన రాజా హరిశ్చంద్ర నిర్మించారు మరియు అతని కుమారుడైన రోహతాస్వ పేరు పెట్టారు. ఇటీవల వార్తల్లో కనిపించిన రోహ్తాస్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. రోహ్తాస్గఢ్ కోట రోహతాస్ కోట అని కూడా పిలుస్తారు. ఇది బీహార్లోని సోన్ నది ఒడ్డున ఉంది. ఇది భారతదేశం మరియు ప్రపంచంలోని అతిపెద్ద కోటల్లో ఒకటి. ఇది దాదాపు 26 మైళ్ళలో విస్తరించి ఉంది. ఈ కోట 1500 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై భారీ రక్షణ గోడలతో ఉంటుంది. ఈ సముదాయంలో ఇండో ఆఫ్ఘన్ వాస్తుశిల్పాన్ని చూపించే ద్వారాలు, రాజభవనాలు, దేవాలయాలు మరియు జలాశయాలు ఉన్నాయి. దీనిని సౌర రాజవంశానికి చెందిన రాజా హరిశ్చంద్ర నిర్మించారు మరియు అతని కుమారుడైన రోహతాస్వ పేరు పెట్టారు.
87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సూర్య చరిష్మా తమిరి. విజయవాడలో జరిగిన 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సూర్య చరిష్మా తమిరి మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. రిత్విక్ సంజీవి ఎస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇక పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ హరిహరన్ మరియు రూపన్ కుమార్ గెలుచుకున్నారు. మాజీ ఛాంపియన్లు అయిన శిఖా గౌతమ్ మరియు అశ్విని భట్ మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. సాత్విక్ రెడ్డి కే మరియు రాధిక్ శర్మ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను సాధించారు. ₹5కే పోషకమైన భోజనం అందించడానికి అటల్ క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. 2025 డిసెంబర్ 25న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా అటల్ క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ చొరవ ఢిల్లీలోని కార్మికులు, పేదలు మరియు నిరుపేద నివాసితులను లక్ష్యంగా చేసుకుంది. ప్రతి క్యాంటీన్ రోజుకు సుమారు 1000 భోజనాలను అందిస్తుంది. దీని ద్వారా ఢిల్లీ అంతటా 1,00,000 మందికి పైగా ప్రయోజనం పొందుతారు. ఇటీవల జ్యోతి బిష్ణు అంతర్జాతీయ కళా కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? అస్సాం. కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా అస్సాంలోని గౌహతిలో జ్యోతి విష్ణు అంతర్జాతీయ కళా కేంద్రాన్ని ప్రారంభించారు. దాదాపు 291 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆర్ట్ సెంటర్ 5,000 మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విష్ణు ప్రసాద్ రబా కళ ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేశారు. కార్మికులు, రైతులు మరియు గిరిజన వర్గాలను అనుసంధానించారు. YJ-20 హైపర్సోనిక్ యాంటీషిప్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. YJ-20 ఈగిల్ స్ట్రైక్ 20 అని కూడా పిలుస్తారు. ఇది చైనా అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ యాంటీ షిప్ క్షిపణి. దీనిని మొదటిసారిగా సెప్టెంబర్ 3, 2025న చైనా విక్టరీ డే మిలిటరీ కవాతు సందర్భంగా బహిరంగంగా ప్రదర్శించారు. ఈ క్షిపణి విమాన వాహక నౌకల వంటి అధిక విలువైన నావికా ఆస్తులను సుదూర ప్రాంతాల్లో దాడి చేయడానికి రూపొందించబడింది. మకర విలక్కు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. శబరిమల అయ్యప్ప ఆలయం డిసెంబర్ 30న మకర విలక్కు పండుగ కోసం తిరిగి తెరవబడుతుంది. ఇది వార్షిక తీర్థయాత్ర సీజన్ యొక్క 2వ దశను సూచిస్తుంది. మకర విలక్కు పండుగ కేరళలో అత్యంత పవిత్రమైన కార్యక్రమాల్లో ఒకటి. ఇది భారతదేశం అంతటా భక్తులను ఆకర్షిస్తుంది. ఇది మకర సంక్రాంతితో సమానంగా మలయాళ క్యాలెండర్లో మకర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. వైద్య విద్యలో పాలనను మెరుగుపరచడానికి ఈ స్వస్య సంవాద్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? రాజస్థాన్. డిసెంబర్ 2025లో రాజస్థాన్ ప్రభుత్వం వైద్య విద్య విభాగంలో పాలన, పారదర్శకత మరియు సమన్వయాన్ని పెంపొందించడానికి ఈ స్వస్య సంవాద్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ వైద్య, విద్య మరియు ఆరోగ్య సేవల్లోని అన్ని వాటాదారులను అనుసంధానించే డిజిటల్ ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. ఇది వేగవంతమైన నిర్ణయం తీసుకోవడం మరియు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఉద్దేశించబడింది.